నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. ఈరోజు నేను సొరకాయని పాలు పోసి కర్రీ చేశానండి. చాలా చాలా బాగుంటుంది. ఎవరైతే పిల్లలు చాలామంది సొరకాయలు బీరకాయల కర్రీస్ అంటే ఎక్కువ ఇష్టపడరండి, వాళ్ళకి ఇలా పాలు పోసి కర్రీ చేయొచ్చండి. చాలా బాగుంటుంది. కర్రీ చేసిన తర్వాత పాలు పోయడం కాకుండా కర్రీ కొంచెం ఉడుకుతున్నప్పుడే పాలు పోస్తే చాలా మంచిదండి. సో నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి వేయకుండా, ఎందుకంటే సొరకాయ కూర ఇలాంటివి చేసినప్పుడు మిర్చి వేసే కంటే పిల్లలు తెలియకుండా తినేస్తారని చెప్పేసి నేను మిర్చి వేయనండి. కారపొడి మాత్రమే వేస్తాను. చిటికెడంత కారపొడి వేసేసి కొంచెం పోపు అల్లం ముక్కలు వేసి అది కొంచెం వేగిన తర్వాత ముక్కలు వేసానండి. ముక్కలు ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత పాలు పోసేసాను. మీరు ఇంకొంచెం చిక్కబడిన తర్వాత దించుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. చూడండి, ఇలా అయిపోయింది.